దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు. మనము కీర్తన గ్రంథము ధ్యానములు చేస్తుండగా ప్రథమ స్కందము గ్రంథము 1వ అధ్యాయం ధ్యానించుకున్నాము. మరి ఈరోజు 2వ అధ్యాయం ధ్యానించుకుంటుండగా అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రాండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రాండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. ఆకాశమందు ఆ శ్రీనుడవాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడాలను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుండుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనొచ్చును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ దానిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారని మాట వస్తుంది. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అంటున్నాడండి. జనములు తలంచుచున్నారు కాదు, తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రాండి అని అంటున్నాడండి. ఏ యొక్క లోకంలో అన్య జనులుగా ఉన్న ప్రతి బంధకాలు కట్లను తెంపటానికి దేవుడు నిన్ను నన్ను మనందరినీ పిలుచుకొని ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన రక్తము ద్వారా కడిగి ఉన్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. అదేవిధంగా చూడండి, ఇక్కడ భూరాజులు యెహోవాను ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారంటండి. భూరాజులు, భూమి నేలే రాజులు కూడా అభిషక్తుని అపహసించుకొని ఎన్నో రకాలుగా చేస్తున్నప్పుడు, అదేవిధంగా పాత నిబంధనలో రెండో రాజుల గ్రంథంలో ఎలీషాని కూడా చిన్న బాలురులు అపహసించినప్పుడు ఆయన ఉప్పు నీటిని మంచినీరుగా లేనప్పుడు దాసుడి దగ్గరకు వచ్చి, ఎలీషా భక్తుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ భక్తుడు ఒక ఉప్పు తీసుకురమ్మని ఆ నీటిలో యెహోవా నామమున ప్రార్థన చేసి ఉప్పు వేయగా మంచి నీరుగా మార్చబడినది. అయితే అక్కడ మంచి నీరుగా మార్చబడ్డప్పుడు అక్కడ కొంతమంది బాలురు వచ్చి ఎక్కిపోదుము రాండి అని 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో మాట ఉంటుందండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెలుము. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు అడవిలో నుంచి 2 ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిని 42 బాలులను చంపినట్టుగా చూస్తున్నామండి. ఈరోజు లోకంలో ఉన్నవారు దైవ సేవకుల్ని, సంఘాల సేవకుల్ని ఏ విధంగా చూస్తున్నామో, కానీ ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, భూరాజులు ఆయన అభిషక్తుని
విరోధంగా నిలబడుచున్నారు. ఎలికలు ఏకిపించి అతను ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆస్తినుడు వాగు నవ్వుచున్నాడటండి. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలను బట్టి, సేవకులను బట్టి, సంఘాలను బట్టి నవ్వుతున్నారని అభిషేక్తుడైన దావీదు మహారాజు ఈ విధంగా గొర్రెలు కాచుకునే వాడిని రాజుగా చేసినప్పుడు, దావీదు మహారాజు అనేక గ్రంథాలు రాసినప్పుడు ఏ సందర్భంలో ఏ గ్రంథము రాస్తున్నాడో క్లుప్తంగా రాయబడినదండి. ప్రచండ కోపముతో ప్రభు వారిని చూసి అపహసించుకుంటున్నాడు. ఆయన ఉగ్రతుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారి తల్లడింపజేయునని, ప్రచండ కోపంతో వారిని తల్లడింపజేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. హల్లెలూయా. సియోను పర్వతం మీద ఆసీనుడైన రాజుగా చేసుకొని ఉన్నానంటండి. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు. యెహోవా సెలవిచ్చినట, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నేడు నిన్ను కని ఉన్నాను అంటున్నాడండి. ఈ యొక్క వాక్యం ఎవరైతే వింటున్నారో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, దేవుడు నిన్ను నేడు కని ఉన్నాను అని సెలవిస్తున్నాడు. కనుక ధైర్యము వహించి చూడండి, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడండి. ఒక ఎలీషా భక్తుడే, ఏలియాని వెంబడించిన భక్తుడు ఎలీషా రెండంతల అభిషేకంతో పొందినట్లుగా ఈరోజు నీవు నేను రెండంతల అభిషేకము పొందుతున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్టుగా చూడండి. నన్ను అడుగుము, జనములకు మీకు స్వాస్థ్యంగా భూమి దిగంతం వరకు సొత్తుగానిచ్చేదను. ఇనప దండముతోనూ నీవు వారిని నల్లగొట్టెదవు. ఇనప దండముతో నల్లగొట్టే ఉంటుంది. కుండను పగలగొట్టినట్లుగా వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుండుడి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు అయిన బోధను నొందాలి అంటున్నాడండి. రాజులకు వివేకులై ఉండమని సెలవిస్తున్నాడండి. రాజులకు వివేకం లేక కాదు, అహంభావంతో ఉన్నారేమో, కానీ రాజులు సైతం మార్చగల దేవుడు. రాజులకు వివేకముతో ఉండమంటున్నాడు. వివేకులై ఉండుడి. దేవుని అభిషేక్తులను అపసహించేవారుగా ఉండకుండా వారిని గౌరవించాలి. దేవుని చేత అభిషేకింపబడ్డ అభిషేక్తులు దేవుని కార్యం చేయవారు. అదేవిధంగా భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణుకుచు సంతోషించాలంటండి. ఆయన సన్నిధానంలో, ఆయన అక్కడ ఉన్న స్థలంలో వణుకుచు సంతోషించమంటున్నాడు. ఆయన కోపము త్వరగా రగులుకొనొచ్చినదంట. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ప్రతి దీనిలో ఉన్నారు. అదేవిధంగా లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరంటండి. ఎల్లప్పుడు మనము నశించే వారంగా కాదు, నశించే వారిని వెతికి రక్షించుకున్న మన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండినట్లుగా ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. నీవు నేను మనమందరము ధన్యులుగా ఉండుటకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ చిన్న మాటలు దేవుడు దీవించినగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఈ దినము ఈ యొక్క అధ్యాయము ధ్యానించుకునే సమయం ఇచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు. ప్రభువా, ఎందరైతే నీ ప్రజలు ఈ యొక్క అధ్యాయం వింటున్నారో, ఏ స్థితిలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎందరైతే పాలిభాగస్తులు అవుతున్నారో ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి బలపరచమని, నీ నామ మహిమార్థంగా మేము ఉండుటకు సహాయం దయచేయమని, ప్రతి విషయంలో మీరు మాకు తోడు నీడగా ఉండి ఆశ్రయించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు అని పరిశుద్ధ నామములో ప్రార్థించి మనపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.